అదే కేంద్ర ప్రభుత్వం మరి మిగతా రాష్ట్రాల్లో ఎంతమంది మిస్ అయ్యారో పవన్ కళ్యాణ్ గారికి చెప్పలేదా అంటే ఆయన దగ్గర నుంచి సమాధానం లేదంట. అందుకని ఎవరికైనా అందరికీ అందుబాటులో ఉన్నాయి నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డులు. అందుకని మొత్తం మీద నేను చెప్పదలుచుకుంది ఏంటంటే గిరిజనుల పట్ల వాళ్ళ జీవితాలను మెరుగుపరచడం పట్ల ఏ పార్టీకి ఏ నాయకులకి అధికారంలో ఉండేటువంటి నాయకులకి ఎవరికి శ్రద్ధ లేదు. అందుకనే నేను అన్నాను వాళ్ళని వనదేవతలుగానో లేకపోతే ఆ గద్దెలకు పరిమితం చేసి చూడటం కాకుండా ఆ గిరిజనులకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద పోరాడినటువంటి స్ఫూర్తిని రగిలించాల్సినటువంటి బాధ్యత వాళ్ళకి. మీరు గద్దెల్ని పునర్నిర్మాణం చేయండి, లేకపోతే ఆధునికంగా నిర్మించండి, ఏదైనా చేయండి, ఇబ్బంది లేదు. కానీ అసలైనటువంటి బాధ్యత ఏమిటంటే వాళ్ళ పోరాట స్ఫూర్తిని, అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడేటువంటి ఆ స్ఫూర్తిని పెంచాలి. కానీ ఆ స్ఫూర్తిని కనుక పెంచేట్లయితే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ ఆటలు సాగవు. అందుకనే ఎవరు పైకంటి కబుర్లు చెప్పినా గానీ అటువంటి స్ఫూర్తిని పెంచడానికి ఎవరు సిద్ధంగా కూడా కావట్లేదు అనేది నా అభిప్రాయం. ఓకే సార్, కోటేశ్వరరావు గారు. సో వాసుదేవరావు గారు, ఇందడా మీరు అడిగారు ప్రశ్న హెచ్ఆర్ మోహన్ గారు, భారతీయ జనతా పార్టీ మరి టెర్రరిస్టులతో అయితే చర్చలు చేస్తుంది కానీ మరి సొంత సోదరులు మన దేశంలో పుట్టిన వాళ్ళతో ఎందుకు చేయరని. మరి ఆయనకి ఎప్పుడు ఆ కళ వచ్చిందో ఆ కళలో ఏ టెర్రరిస్టులతో భారతీయ జనతా పార్టీ లేదా భారత ప్రభుత్వం మరి చర్చలు జరిపింది చెప్తే నేను దాన్ని బట్టి సమాధానం చెప్పడానికి ఉంటుంది. భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఏ టెర్రరిస్టులతో కూడా ఆపరేషన్ సింధూర్తో ఎవరైతే మన పెహల్గాంలో దాడులు చేశారో, పాకిస్తాన్ ఎవరికైతే ఏ స్థావరాల నుంచి ఏ యొక్క భూభాగం నుంచి మన మీదకి దాడి చేయడానికి పుసుగొలుపుతుందో, టెర్రరిస్ట్ స్థావరాలను పెడుతుందో వాటిని ఇక్కడి నుంచే కూర్చొని నామరూపాలు లేకుండా చేసింది భారతీయ జనతా పార్టీ. వాళ్ళతో ఏమి చర్చ జరగలేదు. మరి ఎక్కడ ఆయన ఎప్పుడు కలగన్నారో నాకు అర్థం కావట్లేదు. భారతీయ జనతా పార్టీ విదేశీ టెర్రరిస్టులతో కూడా చర్చలు జరపలేదు, జరపదు కూడా. అసలు వీళ్ళని కూడా ఎన్నోసార్లు ప్రయత్నం జరిగింది కదా. ఇక్కడున్న నక్సలైట్లతో, పీపుల్స్ వార్ గ్రూప్ తో ఎన్నోసార్లు చర్చలు జరిగినాయి. అవి ఫెయిల్ అయ్యటం వల్లనే ఈ రోజున ఇక ఆపరేషన్ కాగారు మొదలు పెట్టారు. అదే విధంగా రెండోది ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ఉందని చెప్తున్నారు పెద్దలు. కోటేశ్వరారు, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ఈ మధ్య రెండే, ఇంతకుముందు ఒకటే మధ్యప్రదేశే. కాబట్టి అది ఈరోజు టెక్నికల్ గా అది ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రెండు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లేకపోతే తెలంగాణ ఎలాగైతే రీఆర్గనైజ్ అయినాయో అంతే మాత్రం. కాబట్టి ఆ ఉన్న ఆ యొక్క ఎఫెక్ట్, నక్సలైట్ల ఎఫెక్ట్ అవన్నీ కూడా దానికి కంటేజియస్. కాబట్టి ఓన్లీ మధ్యప్రదేశ్ లో మరి మీరు ఎందుకు మిస్సింగ్ కేసులు ఉన్నాయా అంటే అదేమి ఇదేమి ఏ పార్టీకి ఆ పార్టీలు ఉండదు కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి తెలంగాణకి భద్రాచలం పైన ఛత్తీస్గఢ్కి ఆ బార్డర్ షేరింగ్, ఎక్కడైతే అడవులు ఉన్నాయో, ఎక్కడైతే గిరిజనులు ఉన్నారో, దానివల్ల అన్ని రకాల అదే ఒకసారి ఒక కేంద్రీకత ఉండదు. ఇప్పుడు హైదరాబాద్ లో కూడా మరి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో బాంబులు పేలిని. మరి లెక్క పాకిస్తాన్ ఉన్న ఇక్కడ ఎట్లా చేస్తున్నారంటే ఇక్కడ మరి ఇక్కడ బాంబులు ఎట్లా పేలిని? ఇక్కడ టెర్రరిస్ట్ లేరు కదా. తెలంగాణలో హైదరాబాద్ లో టెర్రరిస్ట్ లేరు కదా. కానీ వస్తారు, ఎక్కడి నుంచైనా రావచ్చు. చాప కింద నీరులో వస్తే స్లీపింగ్ సెల్స్ లో ఉంటారు. అవసరం ఉన్నప్పుడు వాళ్ళకి ఆదేశాలు తీసుకుంటారు. ఆ పాకిస్తాన్ నుంచి ఇంకోటి తీసుకుంటారు. ఈ దేశం మీద ఉగ్రవాద తెగబడుతున్నారు. వాటిని నిర్మూలన చేయడానికే కదా మరి ఈ రోజున ఆపరేషన్ కాగరించి ఏరివేత చేస్తుంది. తర్వాత ఇప్పుడు మరి అట్లాంటప్పుడు అన్నిటికీ చర్చలు అన్నప్పుడు ఇక మన జైలు అక్కర్లేదు, పోలీసులు అక్కర్లేదు, లాఠీలు అక్కర్లేదు. ఇక ప్రతి ఒక్కరితో కూర్చొని చర్చలు జరుపుకోవటం. ఎవడొచ్చి మన రాళ్ళు ఇచ్చినా, ఎవరిచ్చినా, మన మీద ఏం దాడి చేసినా సరే చర్చలు చేసుకోవటమే కదా. చర్చలకు కూడా ఒక పద్ధతి, దానికి ఒక లిమిటేషన్ ఉంటుంది. కాబట్టి ఆ లిమిట్స్ అన్ని దాటిపోయినాయి. కాబట్టి ఈ రోజున భారతీయ జనతా పార్టీ మరి ఈ ఆపరేషన్ కాగారు మొదలుపెట్టింది. ఇందాడ దేవాలయాల గురించి కూడా చెప్పారు ఒక మాట. వేములవాడకి, భద్రాచలానికి, తర్వాత రామప్పకి, తర్వాత 6-7 దేవాలయాలకి ప్రసాద్ స్కీమ్ కింద ఈ భారతీయ జనతా పార్టీ అధికారులు కేంద్ర ప్రభుత్వం ఈరోజు నిధులు ఇచ్చింది. వాస్తవం కాదు మీరు తెలుసుకోవాలి. దాంతో పాటు ఇంకోటి కూడా చెప్పారు రాములు వారు, మరి మీరు వచ్చిన తర్వాత మా భారతీయ జనతా పార్టీ పుట్టిన కాడి నుంచి మొదటి నుంచి కూడా పుట్టినరోజు నుంచి ఒకటే ఒక అంశం, ఒకటే ఒక ఎజెండా, రామ మందిర నిర్మాణము. కొత్తగా మధ్యలో తీసుకొచ్చింది కాదు. సమ్మక్క సారక్కలాగా అది కాంగ్రెస్ పార్టీ 1947లో ఎప్పుడైతే
స్వతంత్రం వచ్చిన తర్వాత గాంధీ గారు దాన్ని మూసిండ్రనైనా అది జాతీయ ఒక సంస్థ ఏదైతే స్వతంత్ర సమరయోధం నడిపించింది దాన్ని వాడుకోవద్దని దాన్ని వాడుకుంటూ, తర్వాత గాంధీ గారి పేరు పెట్టుకొని ఇప్పుడు అదే మోసం చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిన విషయం అందరూ తెలిసిందే. కాబట్టి భారతీయ జనతా పార్టీ రాములు వారిని 2010లోనో 2014లోనో తీసుకొచ్చింది కాదు. భారతీయ జనతా పార్టీ కోర్ ఎజెండా ఏదైతే ఉంది, ఈ దేశంలో ధర్మం ముఖ్యం కాబట్టి ఈ ధర్మం నిలబెట్టిన అవసరం ఉంది. ఈ రాములు వారిని మళ్ళీ తిరిగి పునఃప్రతిష్ఠించాలని చెప్పి ఆ రోజు నుంచే అదే ఒక ఎజెండాతో ఆ అజెండాని ఫుల్ఫిల్ చేసింది. ఓన్లీ ఎన్నికలప్పుడే రాముడు గుర్తుకొస్తాడు భారతీయ జనతా పార్టీ ఎన్నికలప్పుడే భారతీయ జనతా పార్టీకి రాముడి మీద అసలు ఇంట్రెస్ట్ లేదు, రాముడి దయా ప్రేమ లేదు, ఓన్లీ ఓట్ల కోసం. కానీ ఈ రోజు దాన్ని పూర్తి చేసి ప్రజలకి తాము ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చి చూపించింది భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా ప్రసాద్ స్కీమ్ కింద ఈ రాష్ట్రం కూడా 5-6 గుళ్ళకి భద్రాచలం 41 కోట్ల రూపాయలు ఇచ్చింది. మరి ఇదే బీఆర్ఎస్ పార్టీ కూడా అంతకుముందు 100 కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పారు కేసీఆర్ గారు. వారు ఆ 10 సంవత్సరాలు ఎప్పుడు 100 కోట్లు ఇవ్వలేదు. కాబట్టి చెప్పింది చేస్తున్న అందులో ఎటువంటి డౌట్ లేదు. వాసుదేవరావు గారు, కోటేశ్వరరావు గారు ఏమంటున్నారంటే, సో మీరు ఆపరేషన్ కగారు చేయండి, దానికి మేము వ్యతిరేకించట్లేదు. ఎట్ ద సేమ్ టైం ఆపరేషన్ కగారు కావచ్చు, తర్వాత ఆ పరిస్థితులు అంటే గుజరాత్లో కూడా గిరిజనులు ఉన్నారు, అటవీ ప్రాంత బిడ్డలు ఉన్నారు, వాళ్ళ అభివృద్ధి విషయంలో మీరు కేంద్రంలో 11-12 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నారు. మీరు వాళ్ళను నక్సలైట్లను అంతం చేస్తున్నాం మార్చి వరకు అని చెప్తున్నారు, 26 వరకు. కానీ గిరిజనుల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకని వాళ్ళను అడవికి పరిమితం చేస్తారా? వాళ్ళ అభివృద్ధి విషయంలో మీకు విధానం లేదా? దేశవ్యాప్తంగా ఉన్న గిరిజనుల విషయంలో కేంద్ర ప్రభుత్వం వైఖరి ఏంటని అడుగుతున్నారు, చెప్పండి. మొట్టమొదటిగా నేను చెప్పేది ఏంటంటే, గుజరాత్ లో సమస్యలు ఉండటం వేరు, వెనకపడతాను ఉండటం వేరు. ఇప్పుడు మీరే చెప్తున్న గుజరాత్ లో సమస్యలు లేవని చెప్పి, ఇప్పుడు భద్రాచలంలో గుజరాత్ లో సమస్యలు లేవని అనలేదు. గుజరాత్ లో రక్తహీనత ఉంది. దేశంలో ఎక్కువ రక్తహీనత ఉన్నది గుజరాతే. అనేక అనారోగ్య సమస్యలు ఉన్నాయి, అనేక సమస్యలు ఉన్నాయి. రక్తహీనత అనేది కేవలం ఈ పౌషకాహార లోపం వల్ల వచ్చేది కదా సార్? మరి అదే గుజరాత్ లో ఎందుకని పౌష్టికాహారం ఇవ్వలేకపోయింది నరేంద్ర మోడీ సర్కార్? అది కదా ప్రశ్న. చెప్పండి వాసుదేవరావు గారు. అసలు గుజరాత్ పక్కన పెట్టండి, ఈ దేశంలో ప్రతి అంగన్వాడికి ఇస్తుంది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం కదా. అంటే ఇక్కడైనా గుజరాత్ లో ఇవ్వట్లేదు అంటే ఇప్పుడు గుజరాత్ ఇప్పుడు ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీలకి పోషకాహారం అంటే తల్లి అంటే మాతృమూర్తి అంటే కన్సీవ్ అయిన కాడి నుంచి తర్వాత సంవత్సరం వరకు ఏ ప్రభుత్వం ఇస్తుంది? అరే అసలు ఏమన్నా ఇప్పుడు ఇవ్వకపోతే తప్పు మాది. దేశంలో రక్తహీనత ఎక్కువ ఉంది గుజరాత్ లో. ఇవ్వకపోవడం అయితే లేదు కదా, ఇవ్వకపోవడం దేశాన్ని పాలిస్తున్నది ఇప్పుడు గుజరాత్ నాయకులు, గుజరాత్ బీజేపీ నేతలు కాదు. అసలు అలా కాదండి, ఈ తెలంగాణ ప్రభుత్వం ఎవరు ఇస్తున్నారు? పక్కన ఆంధ్రప్రదేశ్ లో ఎవరు ఇస్తున్నారు? సార్ కోటేశ్వరరావు గారు అడిగింది ఒకటే ప్రశ్న. ప్రతి పైసా ఒక్క నయా పైసా రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వడం లేదు. ఈ రోజు చెప్పమని మనం హెచ్ఆర్ మోహన్ గారు ఉన్నారు కదా, సమ్మక్క సార గురించి మాట్లాడుతున్నారు కదా, లేదా ఇంకోటి చెప్తున్నారు కదా. ఈ అంగన్వాడీలకి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి ఇస్తుంది చెప్పండి. ₹1 ఇస్తుంది చెప్పండి. ఎన్ని రూపాయలు ఇస్తుంది మోహన్ గారిని అడగండి, ఇప్పుడు చెప్పండి. అంగన్వాడీలు ఎవరు నడిపిస్తున్నారు? అసలు స్త్రీ తల్లి ఎప్పుడైతే కన్సీవ్ అవుతుందో అప్పటి నుంచి కూడా ఆమె ఆరోగ్యాన్ని సంరక్షిస్తూ పూర్తిగా ఒక సమృద్ధ అంటే ఒక మంచి పిల్లలు పుట్టాలి, బలవంతమైన పిల్లలు పుట్టాలి, తెలివిగల పిల్లలు పుట్టాలని చెప్పి వాళ్ళకి అనేక రకాల ఫుడ్, తర్వాత అసలు పుట్టిన పిల్లలకి పాలు ప్రతిరోజు 8వ నెల. నేను మొన్న అంగన్వాడీల యొక్క సమావేశానికి వెళ్తే 8-9 నెలల్లో ఎప్పుడైతే ఈ బాలింతలు బయటికి రాకపోతే వాసుదేవరావు గారు ఫైనల్ గా ఒకటే మాట సార్, హిందూ మతం. చెప్పండి సార్. నేను ఒక ఇన్ఫర్మేషన్ చెప్పదలుచుకున్నా. ఎందుకు అంటే ఏదో నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత అంగన్వాడీలు వచ్చాయని చెప్పేసి ఆయన చెప్తున్నారు. ఐసిడిఎస్ స్కీమ్ 1975 లోనే ప్రారంభమైంది, 1975. ఇప్పటికి 50 సంవత్సరాల నుంచి దానికి పేరు మార్చొచ్చు.
నరేంద్ర మోడీ గారితోనే ప్రారంభమైందని ఎక్కడ నేను చెప్తున్నారు అనలేదు సార్. అంగన్వాడీ? అది కోటేశ్వరరావు అవాస్తవం. ఒక మాట నేను చెప్తాను. దయచేసి ఒక మాట. నేను భారతీయ జనతా పార్టీ నరేంద్ర వచ్చి అనలే. నేను అనేది Right, ఈ రోజున అంగన్వాడీలకి ఎవరిస్తున్నారు కేంద్ర అని చెప్పాగా. నేను నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత Right. Okay. దయచేసి నేను ఆ మాట అనలేదు. వాసుదేవరావు గారు నేను అనలేదంటే ఫైనల్ గా ఈ అంగన్వాడీ డిబేట్ నుంచి చెప్తున్నాను. నేను ఒక అప్పీల్ చేస్తున్నాను. కేంద్రంలో మీరున్నారు అధికారంలో, మూడోసారి అధికారంలోకి వచ్చారు, కాంగ్రెస్ రికార్డును బ్రేక్ చేశారు, నాలుగోసారి కూడా మీ దేశ ప్రధాని నరేంద్ర మోడీ కావాలని కూడా మీరు ఆ దిశగా ముందుకెళ్తున్నారు. కానీ దీంట్లో మరి గుజరాత్లో గిరిజనులు ఉన్నారు, తెలంగాణలో ఉన్నారు, దేశవ్యాప్తంగా గిరిజనులు ఉన్నారు. వాళ్ళు అడవి బిడ్డలుగానే ఇంకా అనాథలుగానే బతుకుతున్న పరిస్థితి, నాగరిక సమాజం నుంచి వాళ్ళు ఇంకా మరి దూరంగానే ఉంటున్నారు. ఈ క్రమంలో కేంద్రం ఒక నిర్ణయం తీసుకోవాలి. అదే క్రమంలో మరి మేడారంలో రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. దీంట్లో బీజేపీ కూడా బాధ్యత ఉంది. 8 మంది ఎంపీలను కూడా గెలిపించారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. సో మరి మహాకుంభమేళాను తలపించే విధంగా